హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు హిమబిందు అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను సన్ స్క్రీన్స్ గురించి చెప్పబోతున్నాను. మన స్కిన్ని బట్టి ఎలాంటి సన్ స్క్రీన్ తీసుకోవాలి అండ్ అది తీసుకునేటప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తుంటే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సన్ స్క్రీన్స్ విషయానికి వస్తే ఆ సన్ స్క్రీన్ అనే పేరులోనే ఉందండి. ఇట్స్ సన్ స్క్రీన్ అంటే మనల్ని సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసే స్క్రీన్ లాంటిది అని. సో బేసికలీ ఫస్ట్ మనం అందరము ఏమే కండిషన్స్ చూసి సన్ స్క్రీన్ తీసుకుంటాం అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ అని తర్వాత చెప్తాను మీకు. సో ఫస్ట్ మనం అందరం సన్ స్క్రీన్ తీసుకునే ముందు ఏ ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తాము? SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఇది అన్ని సన్ స్క్రీన్స్ మీద ఉంటాయండి. ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 15, 30, 40, 60, 70 అలా డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. సో ఈ నెంబర్స్ ఏంటి అని అంటే మనల్ని సన్ నుంచి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుందనే పర్సంటేజ్ని బట్టి ఈ SPF అనేది ఉంటుంది. సో SPF ఎక్కువ అవుతూ ఉంటే మనల్ని సన్ రేస్ నుంచి మన స్కిన్ని అంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది సన్ స్క్రీన్. బాగా ఎండలో అంటే సమ్మర్లో కనుక ఎండలో ఎక్కువ వెళ్తున్నారు తిరుగుతున్నారు అని అంటే ఎక్కువ SPF ఉన్నది మాత్రం వాడాలి. అండ్ సెకండ్ కన్సిడరేషన్ ఏంటంటే కొన్ని వాటి మీద PA++++++ అని అలా ఉంటాయి, డిఫరెంట్ ప్లస్. సో ఇది ఏంటంటే ఇది కూడా మనకి మన సన్ రేస్ నుంచి ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుందని పర్సంటేజ్ లెవెల్స్. సో ఎన్ని ప్లస్లు ఉంటే అంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇది సెన్సిటివ్ స్కిన్ అయితే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, నాన్ కామిడోజెనిక్. సో ఇవన్నీ చూసుకుని ఫ్యాక్టర్స్ అన్నీ చూసి తీసుకోవాలి. ఒకళ్ళ మీద ఆయిలీ స్కిన్ అనుకోండి, సపోజ్ ఈ నాన్ కామిడోజెనిక్ తీసుకోకపోతే మీ పోర్స్ అనేవి క్లాగ్ చేస్తుంది. సో ఆ క్లాగింగ్ వల్ల మళ్ళీ పింపుల్స్ వస్తాయి. సో ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి అని అంటే మీరు ఈ కన్సిడరేషన్స్ తీసుకోవాలన్నమాట. అండ్ మీరు కొంచెం హ్యూమిడ్ రీజన్స్లో ఉండి వాటర్ అంటే బీచెస్లోకి వెళ్తున్నారు, వాటర్తో కాంటాక్ట్ అవుతున్నారు అని అంటే వాటర్ రెసిస్టెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఈ సన్ స్క్రీన్స్ అనేది అవసరమా, ఇవి నిజంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని అనుకుంటారు. లేదండి, కంపల్సరీ సన్ స్క్రీన్స్ అనేవి రాసుకోవాలి. ఒకప్పుడు నేను కూడా అంతే. కాలేజ్కి ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 1 అవర్ అయినా సరే ఐ నెవర్ బాదర్డ్. అసలే అలానే ఎండలో తిరిగేసేదాన్ని, సన్కి ఎక్స్పోజ్ అయ్యేదాన్ని. ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ దట్. బట్ ఇప్పుడు తెలుసుకొని బాధపడుతున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడైనా సరే తెలుసుకొని యూజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్ రియల్లీ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్ ఫ్రమ్ గెట్టింగ్ డ్యామేజ్ అండి. ఇప్పుడు మనకి సన్ రేస్లో UVA అండ్ UVB రేస్ అని ఉంటాయి. సో ఏ రేస్ అనేవి ఏంటంటే మన స్కిన్ని ఎలా డ్యామేజ్ చేస్తాయి అంటే త్వరగా వ్రింకిల్స్ రావటము అండ్ త్వరగా ఏంటంటే ఏజింగ్ ఫ్యాక్టర్ అనేది. సో త్వరగా ఏజింగ్ అయిపోయి ఇలాంటివన్నీ రావటం వల్ల ఏంటంటే మనం ఎర్లీ ఏజెస్లోనే కొంచెం ఓల్డర్గా కనిపించడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ విధంగా UVA రేస్ అనేవి డ్యామేజ్ చేస్తాయి. అండ్ UVB రేస్ ఏంటంటే మన స్కిన్ అంటే సన్ బర్న్కి ప్లస్ పిగ్మెంటేషన్, మెలానిన్ ప్రొడక్షన్ వీటన్నిటికి కారణం UVB రేస్. సో ఈ 2 రేస్ వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ మనం సన్ కనుక ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కంపల్సరీ మీరు ఈ సన్ స్క్రీన్ అనేది వాడాలి. అండ్ ఇది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడాలా వద్దా, అసలు ఎందుకు అనేది నేను మీకు లాస్ట్కి చెప్తాను. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ మనకు కన్సిడర్ చేయాల్సింది మీకు చెప్పలేదండి. ఇట్స్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ అని. అంటే మనకు సన్ స్క్రీన్స్ మీద బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అని ఉన్నవి మీరు చూసి తీసుకోవాలి. ఎందుకంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే UVA అండ్ UVB రేస్ నుంచి, ఈ 2 టైప్స్ ఆఫ్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందని ఆ స్పెసిఫికేషన్. సో కంపల్సరీ బ్రాడ్ స్పెక్ట్రమ్ అని చూసి తీసుకోవాలి. మీకు ఒకటి చెప్పాను కదా, ద మేజర్ ఫ్యాక్టర్ మనం ఏం కన్సిడర్ చేయాలి సన్ స్క్రీన్స్ తీసుకునేటప్పుడు అని చెప్పి. అదేంటంటే ఇట్స్ మినరల్ సన్ స్క్రీన్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్స్లో ఈ మన ఫస్ట్ అనుకునే ఫ్యాక్టర్స్ కాకుండా ఇవి అంటే నేను చెప్పేది మాత్రం ఫస్ట్ మేజర్గా చూసుకోవాల్సింది. వీటిలో 2 టైప్స్ ఉంటాయి, కెమికల్ సన్ స్క్రీన్స్ అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్. సో ఈ కెమికల్ సన్ స్క్రీన్ ఏంటి అనేది అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి మోడ్ ఆఫ్ యాక్షన్ అనమాట. వాటి వర్కింగ్ బట్టి ఈ డిఫరెన్సెస్ వస్తాయి అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేరీ అవుతాయి. సో ఫస్ట్ కెమికల్ సన్ స్క్రీన్ అన్నాం కదా. ఈ కెమికల్ సన్ స్క్రీన్ ఏంటంటే మనం స్కిన్ మీద అప్లై చేశాక ఈ ఏవైతే రేస్ ఉన్నాయో వాటిని అబ్జార్బ్ చేసుకుని
అంటే లోపల స్కిన్ లోపలికి అబ్జర్వ్ చేసుకుని న్యూట్రలైజ్ చేసి హీట్ ద్వారా మళ్ళీ బయటకు వదులుతుంది. సో దీని యాక్షన్ ఇలాగా. అండ్ వేరేస్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అన్నాం కదా, ఆర్ మినరల్ సన్ స్క్రీన్స్, ఇవేం చేస్తాయి అంటే రిఫ్లెక్ట్ చేస్తాయి, రేస్ని అబ్జర్వ్ చేసుకోవు. చక్కగా ఏంటంటే మన స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకోకుండా దే జస్ట్ రిఫ్లెక్ట్ ద రేస్. సో ఈ విధంగా ఈ మినరల్ సన్ స్క్రీన్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైప్స్ నేను చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇంకో డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ కెమికల్ సన్ స్క్రీన్స్లో కెమికల్స్ తోటి ప్రిపేర్ చేస్తారండి. అంటే అవిబన్సోన్, ఆక్టనసలేట్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. బట్ వేరాజ్ మినరల్ సన్ స్క్రీన్స్లో ఏంటంటే టైటానియం డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్ లాంటి వాటితోటి మినరల్ సన్ స్క్రీన్స్ చేస్తారు. సో మీది ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే, అంటే కెమికల్స్ ఇలాంటివి మీకు వాడటం ఇష్టం లేకపోతే, యూ క్యాన్ ఆప్ట్ ఫర్ మినరల్ సన్ స్క్రీన్స్. ఆల్వేస్ కెమికల్ సన్ స్క్రీన్స్ వల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ కంఫర్టబుల్, అంటే వాటితోటైనా మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే కెమికల్ సన్ స్క్రీన్స్ అనేవి చక్కగా ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి, మనం చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండ్ థిన్ కన్సిస్టెన్సీ ఉంటుంది. బట్ వెరాజ్ మినరల్ సన్ స్క్రీన్స్ అనేవి ఏంటంటే కొంచెం థిక్ టెక్స్చర్ ఉంటుంది. బట్ ఇప్పుడు నౌవేడేస్ ఏంటంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్స్ ఎలా అంటే మనకి కొంచెం టింటెడ్ వన్స్ వస్తున్నాయి. సో ఒకప్పుడు ఏంటంటే యాక్చువల్లీ నాకు ఈ సన్ స్క్రీన్స్ అంటే కూడా పెద్ద ఇష్టం ఉండే కాదండి, ఎందుకంటే ఒక వైట్ కాస్ట్ ఫామ్ అవుతుంది, జిడ్డుగా ఉంటుంది, సో అంత ప్రిఫర్ చేసేదాన్ని కాదు. బట్ వీటి గురించి చాలా తెలుసుకున్నాను. అంటే యాక్చువల్లీ నాకు కూడా చాలా సెన్సిటివ్ స్కిన్ అండి, ఎందుకంటే ఏదైనా కెమికల్స్ ఏమైనా పడకపోయినా అఫ్కోర్స్ అది చాలామందికి ఉండొచ్చు అలాంటి ప్రాబ్లము, రెడ్గా అయిపోవటము, వెంటనే ఎలర్జీస్ లాంటివి రావటము. సో జనరల్లీ నేను ఏంటంటే కెమికల్ ప్రోడక్ట్స్ లాంటివి చాలా వరకు అవాయిడ్ చేస్తాను. సో బాగా యాక్చువల్లీ ఇదే కాదండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే, వాట్ ఎవర్ ఏ వస్తువు అయినా సరే వాడే ముందు దాని మీద చాలా రీసెర్చ్ చేసి స్టడీ చేసి తీసుకుంటాను. సో ఈ సన్ స్క్రీన్స్ కూడా అలానే, అందుకని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో అలాగే ఏంటంటే చెప్పాను కదా, వైట్ కాస్ట్ బదులు ఇప్పుడు మనకి మినరల్ సన్ స్క్రీన్స్లో టింటెడ్ వన్స్ వస్తున్నాయి. సో ఆ టింటెడ్ వన్స్ అంటే మనకి ఫౌండేషన్స్ ఇవన్నీ రాసుకుంటాం కదా, సో వాటి బదులు చక్కగా లైట్ టింట్తో, ఇప్పుడు మనకు వైట్ క్యాస్ట్ లేకుండా టింటెడ్ వన్ ఉంటే మనకి జస్ట్ నార్మల్ క్రీమ్ లానే ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అది ఏంటంటే మీ స్కిన్ టెక్స్చర్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలండి. ఏదైనా సరే మీకు కెమికల్స్ లాంటివి వద్దు, పర్వాలేదు అది ఎలా ఉన్నా కొంచెం నేను మేనేజ్ చేస్తాను, అప్లై చేస్తాను అని అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ మినరల్ సన్ స్క్రీన్స్. బట్ నేను చెప్తున్నాను కదా కొంచెం కాస్ట్లీ అయినా ఇప్పుడు దాంట్లో కూడా ఆప్షన్స్ వచ్చాయి, టింటెడ్ వన్స్ చక్కగా థిన్ కన్సిస్టెన్సీ తోటి కూడా వచ్చాయి. ఇప్పుడు నేను అలాగా అంటే ఎలాంటివి తీసుకున్నాను సన్ స్క్రీన్స్, ఒకప్పుడు మాత్రం నేను న్యూట్రోజినా అల్ట్రా షీర్ డ్రై టచ్ వాళ్ళది వాడేదాన్ని, దానివల్ల కూడా నాకేం పెద్ద ఎక్కువ ప్రాబ్లం ఏం కాలేదండి. బట్ ఏంటంటే వీటి గురించి తెలుసుకున్నాక ఇంకా బెటర్ తీసుకోవాలని చెప్పి నేను వేరే తీసుకున్నాను, అవి మీకు చూపిస్తాను. అవి అప్లై అంటే ఒక హ్యాండ్ మీద అప్లై చేసి కూడా మీకు వాటి టెక్స్చర్ ఎలా ఉంది, ఆ టింటెడ్ వన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ ఇదండి బయటికి వెళ్ళేటప్పుడు. ఇది SPF 50 లో రోషే పోసెవాల్ది. ఐ థింక్ నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తున్నాను, ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ, ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇది వచ్చేసి టింటెడ్ వన్ అండి, మినరల్ సన్ స్క్రీన్. చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంది. అసలు సన్ స్క్రీన్ పెట్టుకున్నట్టే అనిపించట్లేదు, ఆ థిక్నెస్ లేదు, ఎస్పెషలీ టింటెడ్ కదా, చాలా లుక్ కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ఒకటి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో వాటర్ రెసిస్టెంట్. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూస్తే మీరు చూసారా, నేను అన్నాను కదా మినరల్ సన్ స్క్రీన్స్లో టైటానియం డయాక్సైడ్ అని, సేమ్ అదే. ఇది కొంచెం కాస్ట్లీ అండి, బట్ మనం ఇలాంటివి సమ్మర్లోనే కదా వాడేది, ఇలాంటివి తీసుకుని వాడితేనే బెటర్, లేకపోతే మనకి సన్ స్క్రీన్స్ వల్ల కొంచెం చికాకు అనిపిస్తుంది, జిడ్డుగా ఉండి బాగోదు. అండ్ పిల్లలకి వచ్చేసి నేను వాడే సన్ స్క్రీన్ ఇదండి, అవినో కిడ్స్. ఇది కూడా సేమ్ మినరల్ సన్ స్క్రీనే, ఇట్స్ అ జింక్ ఆక్సైడ్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అండ్ ఇది SPF 50, ఇది కూడా వాటర్ రెసిస్టెంట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్, చక్కగా 100% మినరల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కాబట్టి పిల్లలకి ఏమి కెమికల్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ ఏమి ఉండదు. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఏంటంటే ఇది కొంచెం థిక్ ఉంటుంది, బట్ పర్వాలేదు. అండ్ నెక్స్ట్ నేను అంటే వింటర్ అంతా ఇంట్లో యూజ్ చేసిన సన్ స్క్రీన్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే మాకు పెద్ద సన్ రైజ్ ఎక్కువ ఇంట్లోకి రావండి వింటర్ టైంలో, స్నో కదా మొత్తము. సో అందుకని నేను జస్ట్ 15ది వాడుతున్నాను. ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్లోనే సన్ స్క్రీన్ వస్తుంది మనకి చక్కగా.
సో ఇలాంటివి అప్లై చేసినప్పుడు ఏంటంటే మనము పైన పౌడర్ యూస్ చేసేది బయటికి వెళ్ళేటప్పుడు మనం అలాంటి వాటిలో కూడా సన్ స్క్రీన్ అనేది ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. చూసారా యూవీఏ యూవీబీ ప్రొటెక్షన్. సో దిస్ ఏంటంటే మనకి మాయిశ్చరైజర్లోనే సన్ స్క్రీన్. ఇలాంటివి అయితే చక్కగా మనకి 2 సెపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు, 2 కలిసి ఒకటే దాంట్లో ఉంటుంది. అంతేనండి లా రోష్-posay వాళ్ళది. ఇవి ఏంటంటే నేను CVSలో కూపన్స్ ఉంటాయండి మనకి 40% కూపన్ 30% కూపన్ అని. అలాంటివి వచ్చినప్పుడు తీసుకుంటే మీకు కొంచెం ఇది తక్కువ కాస్ట్కి వస్తాయి. అండ్ మీరు తక్కువ SPF సన్ స్క్రీన్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే మనం ఇలాగా అప్లై చేసుకునే పౌడర్ కూడా సన్ స్క్రీన్ ఉందనుకోండి ఎక్స్ట్రా ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట చక్కగా. సో ఇది నేను యాక్చువల్లీ ఇండియాలో అంటే తీసుకున్నానండి, ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఒకటేసారి ఒక 2-3. సో యాక్చువల్లీ నేను వాడే ఈ బీబీ క్రీమ్లో కూడా సన్ స్క్రీన్ అనేది ఉందండి SPF 30 తోటి. ఇది జనరల్గా ఏంటంటే పార్టీస్కి అయ్యి ఫౌండేషన్ బదులు ఈ బీబీ క్రీమ్ వాడతాను నేను. అండ్ ఇది వచ్చేసి టింటెడ్ సన్ స్క్రీన్, మీకు జస్ట్ కన్సిస్టెన్సీ తెలియడానికి చూపిస్తున్నాను. సో ఇది చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి, ఈజీగా ఉంది. అండ్ ప్లస్ థిక్గా కూడా లేదు, అసలు వైట్ కాస్ట్ అనేది ఫామ్ అవ్వట్లేదు స్కిన్ మీద. ఎస్పెషలీ సన్ స్క్రీన్స్ వల్ల ఫామ్ అవుతుంది కదా, దో ఇట్స్ మినరల్ సన్ స్క్రీన్, ఈ వైట్ కాస్ట్ అనేది ఫామ్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్ది అవినో సన్ స్క్రీన్ అన్నాం కదా, ఇది మాత్రం చూసారా అంటే ఇది కొంచెం ఎక్కువ వేసాను. ఇది వైట్ కాస్ట్ ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక పెట్టిన దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు నేను ఒకసారి కార్తీక్ నీ హ్యాండ్స్ చూపి, ఇదిగోండి ఇలా వైట్ కాస్ట్ ఫామ్ అవుతుంది కొంచెం, అంటే కాసేపు ఇలాగ రుద్దితే స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. కానీ ఏంటంటే మెయిన్ సన్ స్క్రీన్స్ ఏంటంటే ఇలాంటి ఫామ్ అవుతాయి. సో అలాంటిది లేకుండా ఇప్పుడు నేను ఇందాక పెట్టిన సన్ స్క్రీన్ అయితే చూసారా అసలు ఆ సన్ స్క్రీన్ పెట్టినట్టు తెలియలేదు అండ్ డిజాల్వ్ అయిపోయింది. సో దట్స్ అ మేజర్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి నేను ఈ మాయిశ్చరైజర్ అన్నాను కదా డైలీ వాడుతున్నది, ఇది కూడా ఏం తెలియదండి, చక్కగా డిజాల్వ్ అయిపోతుంది చూసారా. సో ఆ వినోదానికి చూసారా ఎంత థిక్గా వైట్ కాస్ట్ ఫామ్ అయిందో. బట్ వేరేజ్ ఇప్పుడు ఇది నేను లా రోష్-posay వాళ్ళది, ఇవి 2 నాకు చక్కగా డిజాల్వ్ అయిపోయి అండ్ వైట్ కాస్ట్ ఏది ఫామ్ అవ్వలేదు. సో అందుకే నేను ఇవి అంటే చాలా చూసి లాస్ట్కి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పెట్టుకునే లిప్ బామ్ కూడా SPF ఉండేటట్టు చూసి తీసుకోండి. లిప్ బామ్స్ కూడా మనం ఏదైతే ఎక్స్పోజ్ అవుతున్నామో సన్కి అలాంటి ఏరియాస్ అన్నీ మ్యాక్సిమం SPFతో ఉండేవి అప్లై చేసుకుంటే, క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఇలాంటివన్నీ ఏ విధంగా అయినా సరే. మనకి ఇప్పుడు ఈ సన్ స్క్రీన్స్ అనేవి జెల్ ఫామ్స్లో ఉంటాయి, స్టిక్ ఫామ్స్లో ఉంటాయి, క్రీమ్ ఫామ్స్లో ఉంటాయి. సో అలా డిఫరెంట్ ఫామ్స్, అది మీ కంఫర్ట్ అండ్ మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అది ఒకసారి చూసుకొని తీసుకుంటే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ద మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది ప్రతిరోజు రాసుకోవాలా అనేది డౌట్ కదా. సో ప్రతిరోజు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్ ఏదైనా సరే అండి సీజన్ మనం ఈ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనము ఈ గ్లాస్ నుంచి కూడా ఈ UVA అనే B రేస్ కూడా వస్తాయండి, సన్ రేస్ అనేవి. సో వాటి వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఈ టీవీస్ సెల్స్ అండ్ ఇంకేమంటారు ల్యాప్టాప్స్ ఇలాంటి వాటి నుంచి అన్నిటి నుంచి వచ్చే బ్లూ లైట్ ఉంటుంది కదా. సో ఆ బ్లూ లైట్ వల్ల మన స్కిన్లో ఉండే కొలాజన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ అవటం వల్ల ఏంటి మళ్ళీ సేమ్ థింగ్ రింకిల్స్, యాంటీ ఏజింగ్ అండ్ మెలాస్మా ఇలాంటివన్నీ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు మనం 2-3 క్రీమ్లు అవన్నీ ఎక్కువ పెట్టడం వేస్ట్ అండి. మాయిశ్చరైజర్తో పాటే మీకు సన్ స్క్రీన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అలాంటివి తీసుకున్నారంటే మీరు ఎట్ ఏ టైం మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ తోటి ఉంటుంది కాబట్టి యూ కెన్ కంఫర్టబుల్ యూజ్ ఇట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, మనము ఈ సన్ స్క్రీన్ కొంచెం కొంచెం పెట్టుకుంటే సరిపోదు. మినిమం ఇలాగ 2 ఫింగర్స్ ఈ లెంత్ తోటి ఇంత క్రీము ఇలాగ మొత్తం 2 ఫింగర్స్ తోటి అప్లై చేసుకోవాలి. సో అలా అప్లై చేసుకుంటేనే మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది.
అండ్ మీరు ఎక్కువసేపు బయట ఉంటే మాత్రం కంటిన్యూస్గా రీఅప్లై చేసుకుంటూ ఉండాలి సన్ స్క్రీన్ అనేది. సో ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఎక్కువసేపు ఉండదు. మీరు యూజ్ చేసే SPF ఎక్కువ ఉందనుకోండి, ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చుకోవచ్చు. లేదు తక్కువ ఉంటే మాత్రం రిపీటెడ్గా అప్లై చేయాలి. సో అండ్ ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. యూ కెన్ మెసేజ్ మీ ఆన్ దట్ ఆల్సో. అండ్ అదండి ఈరోజు వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒకవేళ వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ గివ్ ఎ లైక్ అండ్ ఈవెన్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, లవ్లీ మదర్స్, లవ్లీ సిస్టర్స్, వీళ్ళందరూ కూడా. అఫ్కోర్స్ నాట్ ఓన్లీ లేడీస్ అండి, జెంట్స్ కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇప్పుడే వెళ్ళి చక్కగా ఈ సమ్మర్కి మంచి సన్ స్క్రీన్ కొనుక్కొని వాడటం కూడా స్టార్ట్ చేయండి. Thank you for watching my videos. Take care. Stay home. Bye.